మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌లో మిగతా వాళ్ళకన్నా ఒక మార్క్ మనం ఎక్స్‌ట్రా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? బేసిక్‌గా మనకి ఆన్సర్ రైటింగ్‌లో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఒక బేసిక్ కంటెంట్ అండ్ విచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ ఫైనర్ మెటీరియల్. దెన్ ఫైనల్లీ యూ హావ్ టు ప్రెజెంట్ ఇట్. అంటే ఏంటి ఈ 3 ఏంటి ఈ అంశాలు? సపోజ్ మన దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. అది బేసిక్ కంటెంట్. దానికి ఆధారంగా చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకుంటే ఫైనర్ మెటీరియల్. దెన్ ఎగ్జామ్‌లో మనం ప్రెజెంట్ చేసినప్పుడు ఫైనల్ ప్రెజెంటేషన్. ఇప్పుడు సపోజ్ పాలిటీకి లక్ష్మీకాంత్ చదువుతారు. లక్ష్మీకాంత్ చదివినప్పుడు దాంట్లో అది బేసిక్ కంటెంట్. దాని నుంచి బేస్ చేసుకొని మనం ఆ 1200 పేజీలు దాన్ని ఒక 50 పేజీల్లో కన్వర్ట్ చేసుకుంటే అది ఫైనర్ మెటీరియల్. అంటే ఒక నోట్స్ తయారు చేసుకుంటాం. ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేసినప్పుడు ఫైనల్ ప్రెజెంటేషన్. సో, దీని గురించి వివరాలు తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్ యూపీఎస్సీ ఆప్షనల్ సెలక్షన్ సింపోజియం 30థ్ జూన్ 2024 నుంచి జూలై 6 వరకు జరుగుతుంది. ప్రతిరోజు 10-11:30 ఉంటుంది. తెలుగు లిటరేచర్, పిఎస్ఐఆర్, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జియోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ మీద ఈ సింపోజియం ఉంటుంది. టు అటెండ్ దిస్ సింపోజియం క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు రిజిస్టర్ ఆర్ స్కాన్ ద క్యూఆర్ కోడ్. ఈ పక్కన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. సో, ఇప్పుడు సపోజ్ ఈ కోడి అనేది ఒక బేసిక్ కంటెంట్ అనుకుంటే, దాన్ని ఫినిష్ అప్ చేసి అంటే ఫైనర్ మెటీరియల్‌గా తయారు చేసి ఇలాగ. చేసిన తర్వాత దాన్ని కుక్ చేసి ప్లేట్‌లో పెట్టి చూపిస్తే దట్ ఈస్ ద ఫైనల్ ప్రెజెంటేషన్. ఈ రకంగా మనకి ఆన్సర్స్ కూడా తయారు చేసుకోవాలన్నమాట. అంటే బేసిక్స్ టు కీప్ ఇన్ ద మైండ్. ఇప్పుడు బేసిక్‌గా మనకి ఒక ఆన్సర్ రాయడానికి ఉన్న టైము అంటే ఒక ఎగ్జామ్‌లో 3 గంటలు ఇస్తున్నాడు. ఆ 3 గంటలు స్పీడ్ మెయింటైన్ చేయాలి. 20 క్వెషన్స్ రాయాలి. సో, ఆ స్పీడు ప్లస్ కంటెంట్ ప్రెజెంటేషన్ 2 ఇంపార్టెంట్. సో, స్పీడ్ అంటే ఏంటి? 180 మినిట్స్ ఉంది. 3 అవర్స్ అంటే 180 మినిట్స్. ఈ 180 మినిట్స్‌లో 20 క్వెషన్స్‌కి ఆన్సర్ రాయాలి. ఆఫ్‌కోర్స్ దాంట్లో 10 క్వెషన్స్ 10 మార్క్స్. అనదర్ 10 క్వెషన్స్ 15 మార్క్స్‌వి ఉన్నాయి. సో, యావరేజ్ టైమ్ స్పీడ్ అంటే 180 మినిట్స్ డివైడెడ్ బై 20 క్వెషన్స్. అంటే 9 మినిట్స్ పర్ క్వెషన్ అనమాట. ఈ యావరేజ్‌ని తీసుకున్నాం. ఒక్కొక్క ప్రశ్నకి 9 నిమిషాల్లో ఆన్సర్ రాయాలి. ఈ 9 మినిట్స్ ఎలా అలాట్ చేసుకోవాలి? 1 మినిట్ యూ హావ్ టు రీడ్ ద క్వెషన్. ప్రశ్న చదవడానికి ఒక నిమిషం పడుతుందనుకుందాం. ఇంకో 1 మినిట్ మెంటల్ మ్యాపింగ్ ఆఫ్ ది ఆన్సర్. మైండ్‌లోనే ఆన్సర్ ఏముండాలనేది అనుకోవడం. తర్వాత 1 మినిట్‌లో యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ది క్వెషన్. అంటే ఆ క్వెషన్‌లో ఏమడుగుతున్నారో దానికి ప్రధానమైన అంశం ఏంటి? ఇంకో 1 మినిట్‌లో చూసుకోవాలి. అండ్ 1 మినిట్ ఇంట్రడక్షన్ రాయాలి. 4 మినిట్స్‌లో బాడీ మొత్తం కంప్లీట్ చేయాలి. ఆ మెయిన్ బాడీ అంతా రాయాలి. ఇక 1 మినిట్‌లో కంక్లూజన్‌లో రాయాలి. సో, ఇట్లా మొత్తం మనకున్న 9 నిమిషాలని డివైడ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ 90 డేస్‌లో మీ మైండ్‌ని ఈ రకంగా ప్రోగ్రామ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే ఈ 9 నిమిషాల్లో ఇట్లా మెకానికల్‌గా ఎళ్ళిపోయేటట్టు ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతిరోజు బేసిక్ సబ్జెక్ట్‌ని 8 అవర్స్ చదవాలి. 3 అవర్స్ రివైజ్ చేయండి ఆ సబ్జెక్ట్. దెన్ 3 అవర్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 8 అవర్స్ చదవడంలో ఇప్పుడు సపోజ్ మనకి 4 జనరల్ స్టడీస్ పేపర్‌లున్నాయి. ఒక 2 ఆప్షనల్ పేపర్స్ ఉన్నాయి. సో, 6 పేపర్స్. సో, ఈ 6 పేపర్స్‌కి 8 అవర్స్ అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క దానికి గంటన్నర పెట్టుకొని లేకపోతే రోజు ఒక 2 జీఎస్ సబ్జెక్టులు, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చదువుతుంటే ఒక 4+4 కింద డివైడ్ చేసుకోండి. రివైజ్ చేయండి. తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అంటే యూ కాంట్ డూ ఇట్ ఇన్ 90 డేస్ అన్‌లెస్ యూ డూ ఇట్. అంటే మీరు చెయ్యకపోతే మీరు 90 రోజుల్లో చేయలేరు. అంటే సపోజ్ ఇఫ్ యూ హావ్ టు లెర్న్ డ్రైవింగ్ ఎ కార్, యూ హావ్ 2 ఆప్షన్స్. మీరు అంటే ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవింగ్ స్కూల్‌లో చేరడం. 2 ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తూ నేర్చుకోవడం. సో, రెండిట్లో మీరు ఏది ఆప్ట్ చేసుకుంటారనేది మీ ఇష్టం అది. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు డ్రైవింగ్ నేర్చుకుంటారా? లేకపోతే యాక్చువల్‌గా డ్రైవింగ్ నేర్పించేటటువంటి డ్రైవింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యి డ్రైవింగ్ నేర్చుకుంటారా? ఇది మన ప్రాక్టికల్ కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో, దీనికి ప్రాక్టికల్‌గా ఏం జేయాలి మీరు ఆన్సర్ రైటింగ్ రావాలంటే రాయాలి. రాయాలంటే ఏం జేయాలి? ఏదైనా ఒక టెస్ట్ సీరీస్ జాయిన్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ జేయాలి. అండ్ ఈ ఆన్సర్స్‌లో ఏమి అవసరం? రిలవెన్స్ ఆఫ్ ది ఆన్సర్. రిలవెన్స్ ఆఫ్ ది క్వెషన్ అండ్ ఆన్సర్. క్వెషన్‌కి అనుగుణంగా
మీ ఆన్సర్ ఉండాలి. టైంకి మీరు అంటే 9 నిమిషాల్లో ఆన్సర్ కంప్లీట్ చేయాలి. రిలవెన్స్ అంటే ఏంటి? ఆన్సర్ టు ది పాయింట్. క్వెషన్ ఎంతవరకు అడుగుతున్నారో అంతే రాయాలి. ఆన్సర్ యాజ్ రిక్వైర్డ్. అవసరానికి సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి. ఫుల్‌ఫిల్ ద డిమాండ్ ఆఫ్ ది క్వెషన్. సో, ఈ 3 పాయింట్లు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. సపోజ్ మీరు ఎవరైనా అడ్రెస్ ఎక్కడ అని హిందీలో ఎలా అడుగుతారు? తోడా ప్యాజ్ దాలో భయ్యా అన్నట్టు. అంటే అడ్రెస్ ఎక్కడ అనేది హిందీలో ఎలా అడగడం అంటే తోడా ప్యాజ్ దాలో భయ్యా అంటే మనకు తెలిసింది ఆన్సర్ ఇవ్వడం అన్నమాట. అక్కడ ఇచ్చే క్వెషన్ ఒకటి, మనం చెప్పేటటువంటి ఆన్సర్ ఒకటి. ఏదో క్వెషన్ ఇస్తారు. క్వెషన్ ఇచ్చినప్పుడు మనకి తెలిసిన ఏదో ఒక ఆన్సర్ రాస్తే ఇలా ఉంటుంది. అలా గాకుండా అడ్రెస్ ఎక్కడంటే హిందీలో ఎలా అడుగుతావు? ఈ అడ్రెస్‌కి ఇధర్ హై భయ్యా అని అడగాలి. అంతేగాక మనకు హిందీలో ఇదొక్కటే వచ్చు. ఏది తోడా ప్యాజ్ దాలో భయ్యా అనేది మాత్రమే గాకుండా, ఆ రకంగా ఆన్సర్ చెప్తే ఇర్రెలవెంట్ అవుతుందన్నమాట. సో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2023 యూపీఎస్సీ గవర్నెన్స్ క్వెషన్ ఒకటి చూడండి. E-governance as a critical tool of governance has issued in effectiveness, transparency and accountability in the government. What inadequacies hamper the enhancement of these features? ఇది 2023లో ఇచ్చిన యూపీఎస్సీ క్వెషన్. సో, దీంట్లో మనం క్వెషన్ చదివిన తర్వాత కీవర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. E-governance, ఇట్స్ ఎ క్రిటికల్ టూల్ ఆఫ్ గవర్నెన్స్, effectiveness, transparency, accountability in government, inadequacies that hamper the enhancement of these features. ఈ 4 కీవర్డ్స్ మనం చూసాం. సో, అది చూసిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంట్రడక్షన్‌లో ఏం చెప్పాలంటే, ఈ గవర్నెన్స్ మీనింగ్ చెప్పాలి. ఈ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ త్రూ ఎలక్ట్రానిక్ డివైసెస్. గవర్నమెంట్ పరిపాలనని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ ఇట్స్ ఎ మీన్స్ ఆఫ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ సెడ్. సో, ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఈ గవర్నెన్స్ ద్వారా దేశంలో చిట్ట చివరన ఉన్న వాళ్ళకి కూడా, అట్టడుగున ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం యొక్క సేవలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఈ ఇంట్రడక్షన్‌లో రాస్తారు. మెయిన్ బాడీలో ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ యాస్ ఎ క్రిటికల్ టూల్ ఆఫ్ గవర్నెన్స్. సో, గవర్నెన్స్‌లో ఈ గవర్నెన్స్‌ను ఉపయోగించడం వల్ల గవర్నమెంట్‌లో వచ్చేటటువంటి ప్రయోజనాలు. అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతది. అడ్మినిస్ట్రేటివ్ ఎఫెక్టివ్‌నెస్ అంటే ప్రభుత్వం చేసేటటువంటి చర్యల వల్ల జరిగేటటువంటి అవుట్‌కమ్స్ అన్నమాట. అలాగే అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. జవాబుదారీ పెరుగుతుంది దాని తర్వాత. దాని తర్వాత దేర్ ఆర్ ఇనాడిక్వసీస్. ఇనాడిక్వసీస్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. డిజిటల్ డివైడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇనాడిక్వేట్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఆ తర్వాత ఆప్టికల్ ఫైబర్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇటువంటివన్నీ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. అండ్ దేర్ ఆర్ ఆల్సో ప్రైవసీ ఇష్యూస్. ఎందుకంటే వన్స్ యూ ఆర్ ఇన్ ద ఇంటర్నెట్ యూ డోంట్ హ్యావ్ ద ప్రైవసీ. తర్వాత ఇట్ ఈస్ అపోజ్డ్ బై ద బ్యూరోక్రసీ బికాజ్ ఇట్ హ్యాంపర్స్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ అగ్రెండైజ్మెంట్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. దెన్ ఇనాడిక్వేట్ యూజ్ ఆఫ్ ది కెపాసిటీ. అంటే ఈ సామర్థ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోలేకపోవడం. తర్వాత దేర్ ఆర్ సమ్ సెమాంటిక్ బ్యారియర్స్. అంటే భాషాపరమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. లాంగ్వేజ్ రిలేటెడ్ అన్నమాట సెమాంటిక్ అంటే. తర్వాత హై కాస్ట్ ఇన్ ద మెయింటెనెన్స్. సో, ఇటువంటి ఇనాడిక్వసీస్ ఉన్నాయి. అంటే ఇంతవరకు రిఫరెన్స్ ఈ ప్రెజెంటేషన్‌లో ఈ స్లైడ్‌లో ఎంతవరకు టెర్మినాలజీ ఉందో అంతవరకే మీరు రాస్తే చాలు. సో, వీటిని అధిగమించడానికి గవర్నమెంట్ చేపట్టిన చర్యలు భారత్ నెట్ ఫర్ ద రూరల్ ఇంటర్నెట్, ఈ క్రాంతి, మై జీఓవి, తర్వాత ఉమంగ్ ఫర్ మొబైల్ సర్వీసెస్, డిజిలాకర్, ఈ ఆఫీస్, సైబర్ సురక్షిత్ భారత్, ఇటువంటి మెజర్స్ అన్నీ మెరుగైన ఈ గవర్నెన్స్ కోసం చేపట్టినటువంటి చర్యలు. అండ్ వాట్ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్? ప్రమోటింగ్ ద డిజిటల్ లిటరసీ. ఇది కంక్లూజన్‌గా చెప్పాలి. కంక్లూజన్‌లో ఏం చెప్పాలంటే ఈ టు ఓవర్‌కమ్ దీస్ లిమిటేషన్స్ ఇన్ ది ఈ గవర్నెన్స్ యూ హ్యావ్ టు ప్రమోట్ ద డిజిటల్ లిటరసీ, మెయిన్ స్ట్రీమింగ్, యాంటీ హ్యాకింగ్ మెజర్స్. తర్వాత అంటే హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రైవసీ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ దానివల్ల ఏం చేయాలి? దానికి ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలంటే యాంటీ హ్యాకింగ్ అనేటటువంటి దాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్‌గా తీసుకెళ్ళాలి. ద ట్రాన్స్లేషన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఇన్ ద రీజనల్ లాంగ్వేజ్. సెన్సిటివిటీ ట్రైనింగ్ టు ద బ్యూరోక్రాట్స్ టు అడాప్ట్ ది గవర్నెన్స్. సెన్సిటివిటీ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ టు చేంజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద బ్యూరోక్రాట్స్.
సో, ఈ అంశాలని ఆధారంగా చేసుకొని ఒక కంక్లూడింగ్ అబ్జర్వేషన్ చెప్పాలన్నమాట. సో, ఇట్లా చేస్తే మీకు 10కి 8 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 7 ఆర్ 8 వరకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇట్లా మనకి అందరికన్నా ఒక మార్క్ ఎక్కువ రావాలంటే, మనం ఆ మార్క్ వచ్చేటట్టుగా పని చేయాలి. అది. ఇప్పుడు ఇలాన్ మస్క్ అన్నట్టుగా 100 గంటలు పని చేయమన్నాడు. నేను మీకు 14 గంటలు చదవమంటున్నా. ఇది అంటే సపోజ్ ఇక్కడ చూపించాను మీకు. ఏం చేయాలి అనే దానికి ప్రతిరోజు 8 అవర్స్ చదవడం, 3 అవర్స్ రివైజ్ చేయడం, 3 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. అంటే 8 + 3 11, 11 + 3 14. సో, వారంలో 100 గంటలు చదవమన్నది ఇలాన్ మస్క్. నేను దాన్ని ఇండివిడ్యువల్‌గా 1 డేకి కన్వర్ట్ చేశాను. 14 అవర్స్ ఎ డే. సో, అట్లా రోజుకి 14 అవర్స్ చదివితే వారంలో 100 గంటలు అవుతది ఆల్‌మోస్ట్ 7, 14 అన్నమాట. అండ్ ఈ రకమైనటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఎందుకనంటే ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిమాండింగ్ యువర్ సైకలాజికల్ అండ్ మెంటల్ అలర్ట్‌నెస్. ఇట్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ యువర్ ఫిజికల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆల్సో. మానసికంగా సంసిద్ధంగా ఉండడమే కాకుండా, శారీరకంగా కూడా మనం బలంగా ఉండాలి. ఎందుకనంటే, ఆ ఫిజికల్ ఫిట్‌నెస్ లేకపోతే రోజుకి మనం ఇట్లా 14 గంటలు చదవలేం. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 9 పేపర్‌లకి ఎగ్జామ్ రాయాలి. 9 పేపర్స్ అంటే 27 అవర్స్. సో, ఆ 27 అవర్స్ ప్రతిరోజు ఆహ్, ఈ రోజుకు ఒక 2 పేపర్‌లుంటాయి. 6 గంటలు కూర్చోవాలి ఫస్ట్. 6 గంటలు కూర్చోవడానికి కావాల్సిన ఫిజికల్ స్టామినా మీ దగ్గర ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. సో, కీప్ దిస్ ఇన్ మైండ్. ఆల్ ది బెస్ట్. అండ్ అగైన్ ఐ యామ్ రిమైండింగ్ యూ ఈ యూపీఎస్సీ ఆప్షనల్ సెలక్షన్ సింపోజియం అటెండ్ అవ్వాలంటే క్రిందున్నటువంటి లింక్ క్లిక్ చేయండి. ఆర్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.